హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి 6 నెలలు అవుతుంది. ఇప్పుడు మరో ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రంలో రాజ్యసభలో ఖాళీ అయిన 3 స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 3న షెడ్యూల్ వెల్లడించనుంది. దీంతో తప్పనిసరిగా అభ్యర్థుల ఎంపిక అనివార్యంగా మారింది. దీంతో ఆశావహుల్లో సైతం ఒక రకమైన సందడి ప్రారంభమైంది. ఇప్పటికే 2 విడతల నామినేటెడ్ జాబితాను ప్రకటించారు. చాలామంది సీనియర్లకు చోటు దక్కలేదు. అయితే వారికి ఎమ్మెల్సీలతో పాటు రాజ్యసభ పదవులు ఆఫర్ చేసినట్లుగా ప్రచారం జరిగింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో చాలామంది రేసులో ఉన్నారు. ఈసారి పక్కకు తప్పుకొని చాలామంది నేతలు వారసులకు అవకాశం ఇచ్చారు. అలాంటి వారిలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు లాంటి నేతలు ఉన్నారు. అదే సమయంలో చివరి నిమిషంలో టికెట్లు వదులుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమా వంటి నేతలు సైతం పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ 3 రాజ్యసభ పదవుల్లో 2 టీడీపీకి, 1 జనసేనకు కేటాయిస్తారని ప్రచారం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మంత్రి అయ్యారు. 2014లో మాత్రం కేంద్ర మంత్రి అయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. అందుకే ఆయనకు పెద్దల సభకు పంపిస్తారని ప్రచారం నడుస్తోంది. క్షత్రియ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో కూడా చోటు దక్కలేదు. ఇటీవల డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజుని ఎంపిక చేశారు. ఇప్పుడు రాజ్యసభ పదవికి అశోక్ గజపతిరావును ఎంపిక చేయడం ద్వారా ఆ సామాజిక వర్గంలో ఉన్న అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది. మరోవైపు గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ను రాజ్యసభకు పంపిస్తారని తెలుస్తోంది. 2014-2019 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు జయదేవ్. కానీ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఈ ఎన్నికలకు ముందు క్రియాశీలక రాజకీయాలకు దూరం అయ్యారు. ఆయన అభ్యర్థన మేరకు గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్కు టికెట్ ఇచ్చారు. ఆయన గెలిచి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. వాస్తవానికి ఈసారి జయదేవ్ పోటీ చేసి గెలిచి ఉంటే కేంద్ర మంత్రి అయ్యుండేవారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం లోక్సభలో గట్టిగానే పోరాటం చేసిన ఘనత జయదేవ్కు ఉంది. అందుకే ఈసారి ఆయనకు రాజ్యసభకు పంపిస్తారని తెలుస్తోంది. మరోవైపు జనసేనకు ఒక రాజ్యసభ పదవి ఇస్తారని తెలుస్తోంది. అదే జరిగితే ఆ అవకాశం మెగా బ్రదర్ నాగబాబుకు అన్నట్లుగా ప్రచారం నడుస్తుంది. ఎన్నికల్లో జనసేనతో పాటు కూటమి గెలుపు కోసం నాగబాబు కృషి చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నాగబాబుకు మంచి పదవి అని ప్రచారం సాగింది. అయితే టీటీడీ చైర్మన్ పోస్ట్ విషయంలో నాగబాబు అంత సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఆయన రాజ్యసభ పదవిపై ఆసక్తి పెంచుకున్నారని తెలుస్తోంది. జనసేన అధినేత సోదరుడు కావడంతో జనసేనలో కూడా ఎటువంటి అభ్యంతరాలు లేవు. జనసేనకు ఆ పదవి ఇస్తే మాత్రం నాగబాబుకు ఖాయమని తెలుస్తోంది. నాగబాబు రాజ్యసభకు ఎన్నికైతే జనసేన నుంచి తొలి ప్రాతినిధ్యం ఆయనదే. మరోవైపు టీడీపీ ఆవిర్భావం నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే తొలిసారి. అందుకే ఈసారి 2 రాజ్యసభ సభ్యులను పంపించి టీడీపీ వాయిస్ను వినిపించాలని హైకమాండ్ చూస్తోంది. మరోవైపు బీజేపీ సైతం ఏపీ నుంచి రాజ్యసభ సీటు అడిగే అవకాశం ఉంది. అయితే మున్ముందు రాజ్యసభకు అవకాశం ఇస్తామని, ఈసారి మాత్రం టీడీపీ జనసేనకు విడిచిపెట్టాలని ఆ 2 పార్టీలు కోరినట్లు తెలుస్తుంది. మరి దీనిపై బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం.